12వ అధ్యాయము కీర్తన గ్రంథం నుంచి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. దావీదు రాసిన కీర్తన. కొన్ని కీర్తనలో దావీదు రాసినట్టుగా అక్కడ రాయబడలేదు, కానీ ఈ కీర్తన మనం చూసినట్లయితే దావీదే రాసినట్టుగా మనం చూస్తాం. అలాగే దావీదు చాలా బాధతో రాస్తూ ఉన్నాడు. ఆయన కాలంలో భక్తి గలవారు లేకపోయిరి, అవిశ్వాసులు ఎక్కువైపోయారు అని ఈ కీర్తన ప్రారంభించడం జరిగింది. దేవుడితో ప్రార్థన చేసుకుంటూ, దేవునికి ప్రార్థనతో ఈ కీర్తన ప్రారంభించడం చూస్తాం. మనం చెప్తా ఉన్నాడు దావీదు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. చాలా వెతుకుతున్నాడంట దావీదు రాజుగా ఉన్నప్పుడు వెతుకుతూ ఉంటే అసలు భక్తి గలవారే లేరంట. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలవారు మనుషులు చాలా అరుదుగా ఉన్నారు, అసలు లేరు అని దావీదు చెప్తా ఉన్నాడు. అలాగే మరొక మాట అంటున్నాడు ఏంటంటే, విశ్వాసులు, దేవుని యందు విశ్వాసము, దేవుడు అంటే నమ్మకము కలవారు ఎవరు లేరు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా దావీదు మాట్లాడుతున్నాడంటే, ఒకసారి మనము హిస్టరీకి లేక నేపథ్యం చూసినట్లయితే, ఒకసారి దావీదుని తరుగుతూ ఉన్న రోజుల్లో, అప్పుడు సౌలు తరుగుతూ ఉంటాడు దావీదుని తరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు దావీదు ఒక స్థలానికి వస్తాడు. అక్కడ అందరూ యాజకులు ఉంటారు. యాజకులు అనగా దేవుని సేవ చేసేవారు. వాళ్ళ దగ్గరికి వచ్చి కనబడితే అక్కడ కొద్ది సమయం అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడికి దావీదు వచ్చాడని, యాజకుల దగ్గర దావీదు కలుసుకున్నాడని, మాట్లాడాడని చెప్పి సౌలుకి సమాచారం అందుతుంది. అప్పుడు సౌలు వెంటనే సైనికులతో సైనాధిపతులతో అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి వారందరితో చాలా కోపంతో మాట్లాడతాడు. దావీదుని నేను వెతుకుతా ఉన్నాను, దావీదు కనబడితే చంపుదామని నేను ఎంతో ప్రయత్నం చేస్తా ఉంటే అతని అడ్రస్ నాకు దొరకడం లేదు. ఇప్పుడేమో మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడితే నాకు కనీసం మీరు సమాచారం ఇవ్వలేదు, అతన్ని బంధించలేదు సరికదా, కనీసం ఇక్కడ ఉన్నాడు మా దగ్గరికి వచ్చాడని కనీసం మీకు సమాచారం ఇవ్వలేదని అక్కడ ఉన్న యాజకులతో చాలా కోపంతో మాట్లాడతాడు. ఇదంతా మనం 1 సమూయేలు 22 గ్రంథంలో ఉంటుంది. సో ఎప్పుడైతే అలాగా అంటాడో చాలా కోపంతో రగిలిపోయి ఒక మాట అంటాడు ఏంటంటే, అక్కడ ఉన్న యాజకులందరినీ చంపేయమంటాడు. యాజకులందరినీ చంపేయమని అక్కడున్న సైనికులకి సైన్యాధిపతులకి ఆజ్ఞ ఇస్తాడనమాట సౌలు. కానీ సైన్యాధిపతి కానీ అక్కడున్న సైనికులు కానీ ధైర్యం చేయరు అక్కడున్న యాజకులను చంపడం. ఎందుకంటే యాజకులు అంటే దేవుని సేవించేవారు, దేవుడితో వాళ్ళు నిబంధన కలిగిన వారు. వారిని ఏమైనా చేస్తే మనకి ఏమవుతుందని చెప్పి ఎవరు కూడా భయంతో ముందుకు రారు. కానీ ఆ సమయంలో సౌలు ఏం చేస్తాడంటే, దాయోబు అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి చెప్తాడు, వెళ్ళి నువ్వు చంపేయంటే అతనికి ఇంకా దేవుడు అంటే భయం లేని వ్యక్తి వెళ్ళి 85 మందిని చంపేస్తాడు. 85 మంది యాజకుల్ని ఒక్క రోజులో చంపేస్తాడనమాట. చంపేయడమే కాదు, ఆ యాజకులు ఎక్కడైతే నివసిస్తారో ఆ రోజుల్లో యాజకులు ఒక స్థలంలో నివసించేవారు, ఒక పట్టణంలో. ఆ పట్టణంలో ఉన్న ఫ్యామిలీస్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బంధువుల్ని, పశువుల్ని, చిన్నపిల్లలతో సహా ఎవరిని విడిచిపెట్టరు, అందరిని కూడా చంపేస్తాడు, నిర్మూలన చేస్తాడు ఒక్క రోజులో. అంత కోపంతో నిండిపోయి ఉన్నాడనమాట సౌలు. దావీదు కనిపించాడని నాకు సమాచారం ఇవ్వలేదని అంతమందిని చంపేశాడు, యాజకుల్ని చంపేశాడు, దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి సేవించే యాజకుల్ని. సో అప్పుడు ఆ కాలంలో దావీదు రాసిన ఈ కీర్తన. అసలు దేవుడంటే భయం లేని వారు ఉన్నారు, దేవుడంటే భక్తి గలవారు లేకపోయిరి, ఎంత వెతికినా కూడా కనబడటం లేదు, విశ్వాసులు లేకపోయిరి అని చెప్పి దావీదు ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం దీన్ని అప్లై చేసినట్లయితే మనం కూడా చూస్తూ ఉన్నాము, భక్తి గలవారు చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అరుదైపోయింది ఈ రోజుల్లో. మనం మామూలుగా రిచ్ పీపుల్ ఫలానా ఏరియాలో, లేక బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, లేక గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఏరియాస్. చాలామందికి తెలుసు అక్కడ రిచ్ పీపుల్ ఉంటారు, అలాగే చాలా ఎక్స్పెన్సివ్ ఏరియాస్ అని. కానీ ఆ ఇంట్లో ఒక మంచివాడు ఉంటాడు, ఈ ఇంట్లో ఒక నీతిమంతురాలు ఉంటుంది అని చెప్పే రోజులు ఉన్నాయి ఈరోజు. అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్తే
చక్కగా సహాయం చేస్తారు, వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, మంచివారు, మంచి నీతిగా ఉంటారు అనే రోజుల్లో ఇప్పుడు లేనే లేవు. ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే రిచ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు వారి గురించి మాట్లాడటము, వారిని గుర్తించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మంచివారు ఆ పట్టణంలో ఉన్నారు, నీతిమంతులు ఈ ఫలానా ఏరియాలో ఉన్నారు అని మాట్లాడుకునే రోజుల్లో మనం లేము. ఆ రోజు దావీదు రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో ఈరోజు కూడా మనం చూస్తే అటువంటి రోజుల్లోనే మనం ఉన్నాం. కరప్ట్ అయిపోయిన లోకం, ప్రపంచం అంతా కూడా కరప్ట్ అయిపోయింది. అంతా కూడా ప్రేమహీనత లేని రోజుల్లో ఉన్నాం, ద్వేషము కపటము కలిగిన రోజుల్లో ఉన్నాం. అలాగే 2వ వచనం మనం చూసినట్లయితే అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఈరోజు లేరా ఒకరితో ఒకరు అబద్ధములాడేవాళ్ళు, ఇచ్చకములాడు మనసు గలవారు అంటే ఫ్లాటరింగ్ లిప్స్, ఫ్లాటరీ అనమాట, ముఖస్థుతి అంటాం. ఎదుట కనిపించినప్పుడు చాలా చక్కగా మీరు చాలా మంచివారండి, మీరు చాలా బాగా ప్రార్థన చేస్తారండి, ప్రైజ్ లార్డ్ అని చెప్తాము. వెనక్కి వెళ్ళి వారి గురించి వేరేగా చెప్తాం. ఆ రోజుల్లో మనం ఉన్నాం. క్రైస్తవులే ఆ విధంగా ఉన్నారు. కొంతమంది అంటూ ఉన్నారు, సినిమాల్లో లేదా సీరియల్స్లో మనుషులు నటిస్తారు కానీ క్రైస్తవులంట ఎప్పుడు నటిస్తూ ఉంటారంట, ఆస్కార్ అవార్డ్స్ వచ్చంట. ఈ రోజులో ఉన్నది నేను చెప్పేది కాదు, ఈరోజు చెప్పేది. సంఘంలో ఒకలా ఉంటాం, బయటకు వెళ్ళినప్పుడు మరొకలా ఉంటాం. ఎవరితోనైతే మనకు పని ఉంటే వాళ్ళతో చక్కగా మాట్లాడతాం, పక్కకు వెళ్ళి వాళ్ళ గురించి చెడుగా చెప్తాము. ఇవన్నీ జరిగేవే, నేనేమి కొత్తగా చెప్పడం లేదు. కానీ ఫ్లాటరింగ్ లిప్స్ అనేది దేవుడు అసహించుకునే లక్షణం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే దేవుడు ఇష్టపడతాడు, కానీ మనము మన లాంగ్వేజ్ని మార్చుకోవడము అది అంత మంచిది కాదు. ఫ్లాటరింగ్ లిప్స్ అంటే ముఖస్థుతి చేసిన వారికంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారంట. అవునా? నాతో అంగీకరిస్తారా? ఎవరైనా మనం మంచిగా మాట్లాడేమనుకో, అతను వారిలో ఒక మంచితనం లేకపోయినా నువ్వు చాలా బాగా పాడతావు, లేకపోతే నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు ప్రార్థనాపరురాలివి, నువ్వు గుణవంతురాలివి, లేక ఒక మంచి లక్షణం చెప్తే వెంటనే మన ఫ్రెండ్స్ అయిపోతారు. అదే ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ముఖం మీద, వెంటనే మనకి శత్రువులు ఎక్కువైపోతారు. మనకు శత్రువులు ఉంటున్నారంటే మనము సూటుగా మాట్లాడేవారు అనమాట. మనకి ప్రేమించేవారు ఉంటున్నారంటే మనం ముఖస్థుతి చేసేవారు. ప్రపంచం అలా ఉంది, లోకము తీరు ఆ విధంగా మారిపోయింది. సో ఇంగ్లీష్లో ఉంది, ఫ్లాటరీ మేక్స్ మోర్ ఫ్రెండ్స్ అండ్ ట్రూత్ మేక్స్ మోర్ ఎనిమీస్. ఇది ఒక కొటేషన్ రోజు మనం చూస్తూ ఉంటాం. సో యెహోవా ఇచ్చకంలాడు పెదవులను ఏం చేస్తారంట? 3వ వచనంలో యెహోవా ఇచ్చకంలాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము చదవండి. 36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన మాట ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునందుదువు. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యేసయ్యే. సో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మనం మళ్ళీ చదువుదాం ఒకసారి. అందరం కలిసి చదువుదాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శల దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పునందుదువు. ఎందుకు వచ్చింది చెప్పండి? మనకి ఉన్నట్టు మాట్లాడుకోవడము చాలా మంచిది, మనకు శ్రేష్కరం. ఎందుకంటే దేవుడంట మనం మాట్లాడే ప్రతి మాట కూడా లెక్క చూస్తాడు. ప్రతీది కూడా, వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్, ఎంత వియర్డ్ వర్డ్ అయినా కాదు, ఏది ఊరికనే మనం మాట్లాడేది కూడా ప్రతీది కూడా ఆయన లెక్క చూస్తాడు, ఆయన వాటిని లెక్కిస్తాడు. సో
ఫ్లాటరీ లిప్స్ అనేది ఇంకా వేరే మనం బైబిల్ చూసినప్పుడు చాలా దేవుడు ఇష్టపడని ఒక లక్షణము మనుషులు ఏంటంటే ఫ్లాటరీ లిప్స్. ముందు ఒక మాట వెనక ఒక మాట, లేక మోసకరమైన మాటలు మాట్లాడడం దేవుడు ఇష్టపడడు. అబద్ధములు ఆడడము అంటే కూడా దేవుడు ఇష్టపడడు. ఉన్నట్టుగా మాట్లాడడం. ఒకసారి మనము సాధారణంగా లాంగ్వేజ్ మార్చేస్తూ ఉంటాం. సంఘంలో వచ్చినప్పుడు ఒక విధమైన ఒక లాంగ్వేజ్ ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు మరొక విధంగా మాట్లాడుతూ ఉంటాం. అది ఆ లాంగ్వేజ్ కూడా మనము ఎప్పుడు ఏ విధంగా ఉంటామో, బయట ఏ విధంగా ఉంటామో సంఘంలో కూడా ఆ విధంగా ఉండడము మంచిది. ఎందుకంటే దేవుడు నిత్యము ప్రతిరోజు మనల్ని గమనిస్తూ ఉంటాడు. హౌ వీఆర్ స్పీకింగ్ అండ్ హౌ ఆర్ యాక్షన్స్ బిఫోర్ పీపుల్ అనేది. సో మనము లాంగ్వేజ్ మార్చుకోని అవసరం లేదు. మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండడము చాలా శ్రేష్కరమని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు ఇష్టపడిన లక్షణము నాలుకలను కోసివేస్తాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 4వ వచనంలో, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవరని వారు అనుకుందరు. ఇక్కడ మనం చూస్తాం ఇట్స్ మై లైఫ్ అంటారు కదా, మై లైఫ్ మై విష్. నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్న రోజుల్లో ఆ విధంగా ఉండేవాడిని. దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు నమ్మలేని స్థితి ఆ రోజుల్లో. నా జీవితం నా ఇష్టం, నాకెవడరా చెప్పేది, నా నోరు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం, నా కాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా, నేను ఏం చేయాలంటే చేస్తా, నేను ఏం చూడాలంటే చూస్తాను, ఏం మాట్లాడంటే మాట్లాడతా, నన్ను ఎవరు అడిగేది, అది నా ఇష్టం. ఈ రోజులో మనం చూస్తాం కదా ఈ డైలాగ్స్, నా లైఫ్ నా ఇష్టం, హూ ఆర్ యూ టు కంట్రోల్ మై లైఫ్, నా లైఫ్ అది. కానీ క్రైస్తవులుగా ఒక్కసారి మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం ఏం చేయబడ్డాము, కొనబడ్డాం. అవునా? మీ దేహంలో మీవి కావు. మీ దేహములను దేవుడు ఏం చేశాడు? రక్తంతో కడిగాడు, మనల్ని కొనుక్కున్నాడు. హీ పేడ్ ద ప్రైస్. ఒక్కసారి మనం క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి నమ్మిన తర్వాత, నా ఇష్టం నా జీవితం అవి ఉండకూడదు. దేవుడు కట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనం అనుకునే జరగకుండా ఉంటాయి. ఎందుకంటే అందరిలాగా అన్ని దేవుళ్ళు పూజించినట్టుగా మనము మన దేవుణ్ణి పూజించడానికి వీల్లేదు. ఒక్కసారి మనము డిసైడ్ చేసుకున్నప్పుడే ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. క్రైస్తవులకు రావాలా, దేవుణ్ణి నమ్మాలా, ముందుకు వెళ్ళాలని ఒక్కసారి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత బైబిల్లో ఉన్నది మనం ఫాలో అవ్వాల్సిందే. మనల్ని దేవుడు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి నా జీవితము దేవుడి ఇష్టము, నా ఇష్టము కాదు. దేవుడి చిత్త ప్రకారంగా నేను ఉంటాను, దేవుడు ఏం చేయమంటే అది నేను చేస్తాను అనేదిగా ఉండాలి. కానీ లోకం చెప్తుంది నేను నా ఇష్ట ప్రకారంగా జీవిస్తాను అని. ఇక్కడ ఏమంటున్నారంటే మా నాలుకలు మావంట, నా ఇష్టం, నా నోరు నాది, నేను ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను. ప్రభు ఎవడు, హూ ఇస్ గాడ్ అన్నారు. అవును, భక్తిహీనులు ఆ విధంగానే ఉంటారు. బట్ వీఆర్ యాజ్ అ బిలీవర్స్, మనము దేవుడి పట్ల భయం భక్తి కలవారము. మనం ఏం చేయాలంటే దేవుడి మీద ప్రతీది కూడా మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆనుకొని మన జీవితము దేవుడు మనకు అనుగ్రహించిందే, అది మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి నా ఇష్టము, నా జీవితము, ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై విష్ అనే మాటలు బైబిల్ చదువుతా ఆ మాటలు మాట్లాడడానికి వీళ్ళు లేకుండా మనం చూసుకోవాలి. దేవుడిని వాక్యం మనం రోజు చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. 5వ వచనంలో మనం చూసినట్లయితే మొదటి 4 వచనాలు మనం విభజించినట్లయితే మనం చూస్తాం కరప్షన్, మొత్తం కరప్షన్ అయిపోయింది, వరల్డ్ అంతా కూడా కరప్టెడ్ అనేది మనం చూస్తాం. 5వ వచనంలో మనం కంఫర్ట్ మనం చూస్తాం. మరి ఈ విధంగా కరప్ట్ అయిపోయిన లోకము, ఈ విధంగా మనుషులు పాడైపోయారు. మరి వాళ్ళు హింసిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ప్రేమ చూపించడం లేదు. మరి నేను ఏ విధంగా ఉండాలి దేవా? నేను ఆ విధంగా ప్రేమ చూపిస్తే, నేను నీతిగా జీవిస్తే, నేను విశ్వాసం కలిగి జీవిస్తే, నేను సత్యముతో పలికి సత్యం పట్ల నేను జీవిస్తే, సత్యాన్ని పట్టుకుని నేను జీవించినట్లయితే ఏంటి నాకు ప్రయోజనకరము అంటే ఇక్కడ మనకు ఒక వాగ్దానం దేవుడు మనకు ఇస్తున్నాడు. 5వ వచనంలో, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను,
రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలగజేసేదను అని ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు అంట ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో వాళ్ళ వైపు ఆయన ఉంటాడు. ఎవరైతే నిజము మాట్లాడుతున్నారో వారి వైపు తప్పకుండా ఉంటాడు. మనం అనుకుంటాము ఒకసారి, నేను పలానా వారికి నేను సహాయం చేశాను, బట్ ఐ డి నాట్ గెట్ బ్యాక్ అనుకుంటాం. నేను వారికి సహాయం చేశాను, వారికి మంచి మార్గంలో నేను వారికి నడిపించాను, వాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు నేను మాట సహాయం చేశాను, ధన సహాయం చేశాను, మంచి గైడెన్స్ ఇచ్చాను. కానీ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ప్రయోజకులైన తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోయారు, నేను కనిపించినా కూడా నన్ను పట్టించుకోకుండా ఉన్నారు అని అనుకుంటాం. అలాంటి సందర్భాలు ఎదురయ్యా? నాకైతే చాలాసార్లు ఎదురయ్యాయి. బట్ వీల్ ఐడెంటిఫై దోస్ పీపుల్. మన ఇంట్లో వారే, మన బంధువులే, మన ఫ్రెండ్సే, మన కొలీగ్సే. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మనం సహాయం చేస్తాము, వాళ్ళు సహాయం పొందుకుంటారు. అయిపోయిన తర్వాత, పొందుకున్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం పట్టించుకోరు. వాళ్ళు ఏదో ఎవరినో మనల్ని ఎప్పుడు చూడలేనట్టుగా, ఏదో కొత్త వారితో మాట్లాడినట్టుగా, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. అప్పుడు అనిపించి మనకు అనిపిస్తుంది, ఇలాంటి వారికే మనం సహాయం చేసామని చెప్పి మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఎవరికి సహాయం చేయబుద్ది కాదు. అవునా? సహాయం చేస్తే ఏమొస్తుంది? హెల్ప్ చేస్తే ఏమొస్తుంది? అసలు చేసి బాధపడటం ఎందుకు? మనకు ఎవరికి మంచిగా గైడ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? వాళ్ళే మనం మోసం చేస్తున్నారు కదా, వాళ్ళే మనల్ని బాధ పెడుతున్నారు కదా, వాట్ ఇస్ ద యూజ్ అని చెప్పి మనకు ఒకసారి అవకాశం ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయకుండా మానేస్తాం. మనకి సహాయం చేసే ఆపర్చునిటీ ఉంది, ఆ స్థితి ఉంది, కానీ మనం సహాయం చేయకుండా, ప్రేమ చూపించకుండా మనం ఇష్టపడమన్నమాట. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, బైబిల్ నుంచి మనం క్లియర్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు గమనిస్తూ ఉంటాడు. వాట్ ఎవర్ వీ డూ, మనం ఒక సహాయం చేసామా, ఆ అవతల వ్యక్తి మనకు రెస్పాండ్ ఇవ్వకపోవచ్చు, మనం అనుకున్నట్టుగా మనకు రెస్పాన్స్ అవ్వకపోవచ్చు, బట్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. అతని ద్వారా కాకపోవచ్చు, కానీ మరొకరి ద్వారా ఆయన ఏం చేస్తాడు? దేవుడు మన సహాయం తిరిగి పంపిస్తాడు. ఏదో ఒక టైంలో మన బాధలో ఉన్నప్పుడు ఆయన మనకు కంఫర్ట్ అనుగ్రహిస్తాడు. ఏదో టైంలో మనకి అవసరం ఉన్నప్పుడు వేరొకరి ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. మనము సహాయము చెయ్యాలి అనే మన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఉంది చూసారా, అది మనం మార్చుకునే అవసరం లేదు. మనకు ఒకసారి అనుకుంటూ ఉంటాం, అవతల వాళ్ళని చూసి, చిచ్చి వాళ్ళు అలా ఉంటే నేనెందుకు మంచిగా ఉండాలి, నేనెందుకు నీతిగా ఉండాలి, నేనెందుకు హెల్ప్ చేసేవాడిగా ఉండాలి, నేనెందుకు సపోర్ట్ చేసేదానిగా ఉండాలి అనుకోకూడదు. ఎందుకంటే గాడ్ ఈజ్ అల్టిమేట్. మనము దేవుని ముందర ఏ విధంగా ఉన్నాం అనేది మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి. మనుషులు మనం ఒకరోజు మనల్ని పొగుడుతారు, మరొక రోజు తిడతారు. అవునా? చాలాసార్లు చూస్తాం మనం. ఆ రోజు మనతో చాలా బాగా మాట్లాడతారు, చాలా చక్కగా మనం పొగుడుతారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అదే వ్యక్తులు మనల్ని తిడతారు, అదే వ్యక్తులు మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. బట్ అవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అదన్నీ మన జీవితంలో ఒక భాగమే. అవన్నీ దేవుడు అవన్నీ అలా చేస్తూ ఉంటాడు. నాకు ఒకసారి దేవుడి గురించి ఆలోచించినప్పుడు ఒకటి గుర్తొస్తుంటుంది ఏంటంటే, చెస్ ఉంటుంది కదా, చెస్ ఆడుతూ ఉంటాడు దేవుడు మనుషులతో. నేను ఇలా పెట్టాలి, నేను ఎలా సరి చేయాలి, నేను ఇలా పెట్టాలి, నేను ఎలాగా నడిపించాలి, ఈ విధంగా విశ్వాసం బలపరచాలని చెప్పి మనుషులు ఎవరైతే ఆయనకి ఇష్టమైన భక్తి పనులు ఉన్నారో, ఎవరైతే ఇష్టమైన ఉన్నారో వారితో దేవుడు ఒక్కొక్కరితో వారిని ఇలా చేస్తే, ఇలా కరెక్ట్ చేస్తే ఇలా బాగుంటారు, ఇలా చేస్తే వీళ్ళు నాకు ఇంకా దగ్గర అవుతారు అని చెప్పి గాడ్ విల్ బీ యూజింగ్ అస్ ఇన్ హిస్ కింగ్డమ్. ఇవన్నీ కూడా అల్టిమేట్గా దేవుని రాజ్యంలో మనము ఆయనతో పాటు పాలు పంచుకోవాలని, మన పరిశుద్ధతలో ఎదగాలని, విశ్వాసంలో ఇంకా మనం బలపడాలని దేవుడు ఆడే ఒక ఆట అనుకుంటా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ రియల్. దేవుడు మనల్ని అల్టిమేట్గా మనల్ని పుటము వేస్తూ ఉంటాడు. మన గోల్డ్ని ఎలాగైతే సిల్వర్ని మనం చూస్తాం. తర్వాత 6వ వచనంలో, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. మనకి ఇప్పుడు రిఫైన్ చేస్తూ ఉంటాడు. అలా విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఇంకా ఇంకా రిఫైన్ చేస్తాడు. మనం ఇంకా నీతిగా ఉండాలని, ఇంకా మంచిగా ఉండాలని, ఇంకా ప్రేమ కలిగిన వారుగా ఉండాలని చెప్పి ఆయన మనల్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఉంటాడు. సో మన క్యారెక్టర్ని మనం మార్చుకునే అవసరం లేదు. బికాస్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ వాళ్ళు మనల్ని హెల్ప్ చేసినా హెల్ప్ చేయకపోయినా, మనకు తిరిగి వాళ్ళు మనకు సహాయం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ మనల్ని వారు గౌరవించినా గౌరవించకపోయినా, ఇట్ డజంట్ మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే గాడ్ మ్యాటర్స్ ఫర్ అస్. దేవుడు తెలుసు, దేవానికి తెలుసు కదా నేను చేశాను,
దేవుడు చూసుకుంటాడు. ఆయన సమయంలో తిరిగి మనకి ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలో హీ విల్ గివ్ అస్. సో మనము ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే ఉందాం. ప్రపంచం కోసం లేకపోతే మనుషుల కోసం మనం మార్పు చెందనవసరం లేదు. మన ప్రేమను తగ్గించుకోవసరం లేదు. నీతిగా జీవించకుండా లేకపోతే భక్తి లేకుండా ఉండడము అవసరము లేదు. 7వ వచనంలో, యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు, ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదువు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. ఏమంటున్నాడు? ఎస్ లార్డ్ విల్ కీప్ దెమ్ అండ్ యూ విల్ గార్డ్ us ఫ్రమ్ దిస్ జనరేషన్ ఫర్ ఎవర్. ఈ జనరేషన్ అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాడు. హీ ఈజ్ అవర్ సెక్యూరిటీ, హీ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. మనం నీతిగా జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని గైడ్ చేస్తూనే ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అది చాలదా మనకి? ఇంకేం కావాలి మనకి? దేవుడు మనకిచ్చే మంచి ప్రామిస్, గొప్ప వాగ్దానం ఏదైనా ఉందంటే, ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము ఫర్ ఎవర్ హీ విల్ ప్రొటెక్ట్ అస్, ఫర్ ఎవర్ హీ విల్ గివ్ సెక్యూరిటీ టు అస్. అలాగే 8వ వచనం చివరిగా, నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చదువుతాము. చివరిగా ఎవరైనా చదువుతారండి? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. మళ్ళీ ఒకసారి అందరం చదువుదామా? అందరం చదివి ముగించుకుందాం. యెషయా 5వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుదాం. కీడు మేలనియో మేలు కీడని చెప్పుకొని, చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదని ఎంచుకునే వారికి శ్రమ. ఇప్పుడున్న మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, నిజం ఒకటి జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చూపించేది ఇంకొకటి. సత్యము ఒకటి, ఒక సత్యం నిజమైన సంఘటన ఉదయం జరిగింది. ఒక సెట్ ఆఫ్ మీడియానేమో వాళ్ళకు అనుకూలంగా ఒకటి చూపిస్తారు, ఇంకో సెట్ ఆఫ్ మీడియా వాళ్ళకు అనుకూలంగా చూపిస్తారు. నిజం మాత్రం ఎవరు చూపించరు. వీళ్ళకి అనుకూలంగా ఉన్న పార్టీ మీడియానేమో వీళ్ళకి అనుకూలంగా చూపిస్తుంది, వాళ్ళకి అనుకూలంగా ఉన్న పార్టీ మీడియా వాళ్ళకి అనుకూలంగా. అవునా కదా? కరెక్టేనా? మనకు తెలుసు ఏ మీడియా ఎవరికి అనుకూలమో, ఇంకొక మీడియా ఏ పార్టీకి అనుకూలం మనకు తెలుసు. జరిగేది ఒకటి, కానీ దానికి అనుకూలంగా మీడియా ఏం చేస్తుంది? సోషల్ మీడియా వారికి అనుకూలంగా, వారి పార్టీ అధినేతలకు అనుకూలంగా మీడియా మారిపోతూ ఉంటుంది. సత్యము ఎవరికి ఇష్టం లేదు ఈ రోజుల్లో. ఈ రోజు నిజం చెప్తే ఒప్పుకోవట్లేదు, నిజము చూపించడం లేదు. న్యూస్లో కూడా, సోషల్ మీడియాలో కానీ, న్యూస్లో కానీ, ఎక్కడైనా కూడా మనం చూస్తే, ఫేస్బుక్లో కానీ, ఏదైనా ట్విట్టర్లో ఎక్కడ చూసినా అంతా కూడా ఫేక్ న్యూసే. ఫేక్ స్మైల్స్, ఫేక్ న్యూస్, ఫేక్ క్యారెక్టర్స్ చాలా చక్కగా కనిపించే వారు ఎక్కువైపోయారు. ఇవన్నీ కూడా మనము తెలియక మోసపోతూ ఉంటాం. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఏంటంటే లోకమంతా కూడా పాడైపోయింది. వరల్డ్ ఈజ్ కరప్టెడ్, బట్ వీ హ్యావ్ అ కంఫర్ట్ ఇన్ అవర్ గాడ్. మనం ఎప్పుడైతే నీతిగా జీవించడానికి నిర్ణయం తీసుకుంటామో, నిజము చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తామో, ప్రేమ చూపించడానికి మనము ఎప్పుడు అవకాశం ఇచ్చినా ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేస్తాము, దేవుడు మన పక్షమున ఎప్పుడు కూడా ఉండే దేవుడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తుతులు.